నమస్కారం. V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొక్కలే మానవ మనుగడకు మూలం. ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కదలండి, కదిలించండి. రేపటి సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కండి. కార్మిక హక్కుల కోసం దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి. సిఐటియు నాయకులు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. భారతీయ జనతా పార్టీ మొదటి తిరుపతి టౌన్ అధ్యక్షులు, ఆ పార్టీ సీనియర్ నాయకులు నల్లారెడ్డి 25వ వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గోవిందరాజస్వామి దక్షిణ మాడ వీధిలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, బీజేపీ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ మొదటి తిరుపతి టౌన్ అధ్యక్షులుగా నల్లారెడ్డి సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది బీజేపీలో చేరి పార్టీ పటిష్టతకు కృషి చేశారని కొనియాడారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బి చంద్రారెడ్డి, నరసింహారెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి అగ్రనాయకుడు నల్లారెడ్డి గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుల ద్వారా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆయన యొక్క తిరుపతిలో ఏ వ్యక్తి లేని రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ యొక్క పార్టీ నాయకులందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులను అందరికీ కోరుకుంటూ అవకాశం వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఉడిపి అదమూరు మఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామీజీ, శ్రీ ఈశాప్రియ తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఉడిపి అదమూరు మఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రియ తీర్థ స్వామీజీ, శ్రీ ఈశాప్రియ తీర్థ స్వామీజీకి చిన్న మర్యాదతో ఆలయం వద్ద డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు, చలపతి, సుబ్బారాయుడు, ఆలయ అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తిని దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి వేదాశీర్వాదం చేశారు. అనంతరం ఆశీర్వాదం మండపంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. మానవ మనుగడకు మొక్కలే మూలాధారమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం రామచంద్రాపురం మండలం కుప్పం బాదూరు సమీపంలోని ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురేజీతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ముందుగా ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ రోజున ప్రాణయోగ ఆశ్రమం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉందని తెలిపారు. ఇటువంటి ప్రదేశానికి వస్తే రోజువారీ దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడవచ్చునని తెలిపారు. ఈ ప్రాణయోగ ఆశ్రమాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించడం కారణంగా ఇక్కడి వాతావరణంలో కార్బన్ శాతం తగ్గించబడి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉన్నదని తెలిపారు. అడవులు నాశనమైన ప్రదేశాలలో మళ్లీ చెట్లు నాటి ప్రకృతిని పునఃస్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అడవులలో మొక్కల పెంపకానికి ముందుకొచ్చిన ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీకి అభినందనలు తెలిపారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ, సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చునని అన్నారు. అనంతరం ప్రాణయోగ ఆశ్రమం ఆధ్వర్యంలో వేప, మర్రి చెట్లు నాటారు. ఆశ్రమం పక్కన ఉన్న ఫారెస్ట్ భూమిలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షణీయమని అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేలాది మందికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక దైవ చింతనలపై చక్కటి అవగాహన కల్పించడం సంతోషకరమన్నారు. ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలని, ఇది నాకు మంచి అనుభూతిని కలిగిస్తోందని తెలిపారు. ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి మాట్లాడుతూ వృక్షాన్ని నాటడం అనేది భవిష్యత్తును నాటడమేనని అన్నారు. ఆధ్యాత్మిక చైతన్యంతో నాటినప్పుడు అది ఆధ్యాత్మిక కార్యంగా మారుతుందని, దీని వలన భూమికే కాదు జీవాత్మకు మహోన్నతమైన ఉపయోగం కాగలదని తెలిపారు. వృక్షారోహణ 2025 అనేటువంటి కార్యక్రమం ప్రకృతి పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను సమాజంలో బలపరిచేలా శుభారంభం కానున్నదని అన్నారు. అనంతరం ప్రాణయోగ ఆశ్రమంలో పరిశుభ్రత, పచ్చదనాన్ని, భక్తుల వసతి భవనాలు, గోశాలను పరిశీలించారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ను దుస్సాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో ఆర్సీపురం మండలంలోని కైలాష్ గురుగారి ఆశ్రమంకి వచ్చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు వృక్షార్పణ కార్యక్రమానికి ఈ ఆశ్రమంకి రావడం జరిగింది. ఇక్కడ కైలాష్ గురుగారు ప్రాణిక్ హీలింగ్లో చాలామందిని ట్రైన్ చేస్తూ తద్వారా చాలామంది ప్రజలకి ప్రాణిక్ హీలింగ్ ద్వారా వాళ్ళు వేరియస్ వాళ్ళ ఎయిల్మెంట్స్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి వాటి నుంచి ట్రీట్మెంట్ చాలామందికి ఇస్తున్నారు. చాలా ప్రసిద్ధి పొందిన ఆశ్రమం ఇది. సో ఇక్కడ ఈరోజు మనం ప్లాంటేషన్ కార్యక్రమానికి రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో 3-4 రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్, బ్యాంకర్స్ వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఈరోజు మొత్తం ఏరియా అంతా కూడా ప్లాంటేషన్ మనము చేసుకోవటం జరుగుతుంది. ఆశ్రమంలో కూడా చాలా మంచి యాక్టివిటీస్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు టు రిలీవ్ స్ట్రెస్ అండ్ టు యాంగ్జైటీ, ఇట్లాంటి వాటి మీద మెయిన్గా దృష్టి పెట్టి. సో వెరీ గుడ్ వర్క్ ఈజ్ బీయింగ్ డన్ బై దెమ్ అండి. దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా 22వ సార్వత్రిక సమ్మెకు తిరుపతి నగరంలో కార్మికులను సన్నద్ధం చేసే పనిలో ఏఐటీయూసీ ఉందని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి అన్నారు. తిరుపతి నగరంలో రేపటి సమ్మెకు యావత్తు కార్మిక వర్గాన్ని కదిలించే పనిలో భాగంగా హమాలీ వర్కర్స్, ఆటో టాక్సీ వర్కర్స్, వీధి వర్తక వ్యాపారులు, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, యూనివర్సిటీ ఎన్ఎంఆర్ కార్మికులు, గుజరి వ్యాపారులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ పాఠశాలల ఆయాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ పంచాయతీ, స్వచ్ఛ భారత్ కార్మికులలో విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేసి వీధి మీటింగ్లు ఏర్పాటు చేసి జనరల్ బాడీలో నిర్వహించే రేపటి సమ్మెకు అందరూ సన్నద్ధం కావాలని, ఉదయం 9 గంటల కల్లా తిరుపతి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోవాలని, దళారులుగా వెళ్లి సభలు, సమావేశాలు నిర్వహించి రేపటి సమ్మెకు సన్నద్ధం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులు సమ్మెలో పాల్గొపోతున్నారు. దీంట్లో ప్రధానంగా 8 గంటల పని విధానం కొనసాగాలని, మహిళల్ని నైట్ షిఫ్ట్లో ఉండి నైట్ షిఫ్ట్ చేయమంటా ఉన్నారు. దాన్ని మినహాయింపు ఇవ్వాలని దేశవ్యాప్తంగా, అదేవిధంగా 4 లేబర్ కోడ్ని రద్దు చేసి యథాప్రకారం కార్మిక చట్టాలు అమలు కావాలని దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె రేపు జూలై 9వ తేదీన బుధవారం జరగబోతుంది. దాంట్లో భాగంగానే తిరుపతిలో అన్ని కార్మిక సంఘాలు ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా పాల్గొబోతుంది. దాంట్లో హమాలీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున తిరుపతిలో పాల్గొని జయప్రదం చేయాలని, అదేవిధంగా రేపు హమాలీ కార్మికులు ఎవరు కూడా తిరుపతిలో పనిచేయరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దానికి షాపు యజమానులు కూడా సహకరించాలి. ఎక్కడ కూడా ఈ కార్మికులకు అన్యాయం జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా కార్మికులు కష్టాలు మారేలేదు. ఈరోజు కార్మికులకు అండదండలుగా
ఏఐటీసీ ఎర్రజెండా, అదేవిధంగా సిపిఐ పార్టీ ఉంటుంది. ఆ రోజుట్లో కార్ల్ మార్క్స్ కార్మికులు వాళ్ళు జీవనాడిని పరిశీలించి కార్మికులు ఏ విధంగా నష్టపోతారు అని వచ్చిన పార్టీయే ఈ కార్మికులకు ఎర్రజెండా పార్టీ. ప్రపంచంలో ఏ పార్టీ అయినా కూడా కనుమరుగైపోవచ్చు, కానీ ప్రపంచం ఉన్నన్న రోజులు, ఈ మనుషులు ఉన్నన్న రోజులు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు రోడ్డు మీద పోతూ ఉంటే ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడతా ఉంటే అక్కడ 10 మంది కలిసి ఆ అక్రమాన్ని అడ్డుకుంటే అది కూడా కమ్యూనిజమే. ఇది పాలకులు తెలుసుకోవాలా. ఇప్పుడుండే బీజేపీ పార్టీ కమ్యూనిస్టులు లేకుండా చేస్తామని ఒక కంకణం కట్టుకొని ఉంది. బీజేపీ పార్టీ కాదు కదా, దేశంలో ఏ పార్టీ కూడా ఆ పార్టీలు కనుమరుగవచ్చు కానీ కమ్యూనిస్ట్ పార్టీ కాదు. కార్మికులకు అండదండలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున ఎప్పుడూ లేనంత భారతదేశంలో సార్వత్రిక సమ్మె జరగబోతుంది. అన్ని రంగాల కార్మికులు రోడ్డు మీదకి రాబోతున్నారు, సమ్మెలు చేయబోతున్నారు. ఇప్పటికైనా కార్మికుల కోరికలన్నీ పరిశీలించి కేంద్ర ప్రభుత్వం కార్మికుల చట్టాలని అట్నే కొనసాగించాలా. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానాన్ని అమలు చేశారు. అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేసుకున్నారు. దాన్ని అమలు చేయకుండా ఆపాలని రేపు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం. దాంట్లో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని హమాలి కార్మికులు ఈ సమ్మెని జయప్రదం చేయాలని కోరుతున్నాం. బుధవారం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుల పరామర్శ పర్యటన జరగనున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ నిబంధనలు ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేపు అనగా 9 జూలై బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్లో ఎక్స్సీఎం గారి పర్యటన గురించి ఇప్పటికే ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డులో 500 మంది వరకు రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్స్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్గా అప్లికేషన్లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇంటరాక్షనే, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికీ మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారో వీళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే. చివరిగా చూసినట్లయితే 3 ప్రదేశాలలో సత్యసాయి జిల్లాలో, అలానే ప్రకాశం జిల్లాలో, పల్నాడు జిల్లాలో కూడా చాలామంది ఇబ్బంది పడ్డము, ట్రాఫిక్ జామ్స్ అవ్వడము, కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు, చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన చర్యలు మనం చెప్పడం జరిగింది. సో వాలంటరీగా ఎవరన్నా వస్తారన్నా కూడా మనం రిస్ట్రిక్షన్స్ చెప్పేస్తున్నాము. దయచేసి ఎవరూ రావద్దు. ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే. ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్ వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఫీల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది పెట్రోల్ ఆఫర్ చేసేసి 2 వీలర్స్లో వద్దామని, అలానే ఆటోస్లో కూడా లార్జ్ స్కేల్లో మొబిలైజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, ఇండిపెండెంట్గా మీరు రావాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్. మళ్ళీ చెప్తున్నాం. అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకుని మరి పంపిస్తారంటున్నారు. ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం. అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడతాం. సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్గా ఎవరిని తీసుకొని రావద్దు. మళ్ళీ ఎక్కడన్నా గొడవలు జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అవుతుంది, తర్వాత బాగా ఇబ్బంది పడతారు. అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు మార్కెట్ యార్డ్ చూసారో రెగ్యులర్గా ఒక 400-500 మంది ఫార్మర్స్ వస్తారు. వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి. ఒక 500 మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు. కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము. సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే, లార్జ్ స్కేల్లో తెచ్చారని తెలిస్తే ఖచ్చితంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఇది కాకుండా ఆల్మోస్ట్ ఒక 35 రోజుల నుంచి కూడా ఈ మార్కెట్ యాడ్ రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేదు. సో
సో మ్యాంగో రైతులకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఉండుండొచ్చు, కానీ బట్ ఎప్పుడూ కూడా ఒక లా అండ్ ఆర్డర్ సమస్య రావడం కానీ మ్యాంగో రైతులు ఎటువంటి ధర్నాలు చేయడం కానీ అంత లార్జ్ స్కేల్లో ఎటువంటి జరగలేదు. కానీ ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ వస్తున్నది, సడన్గా తీసుకొచ్చి రోడ్డు మీద మ్యాంగోస్ పోయడానికి, లేదంటే ఎంట్రన్స్లో మ్యాంగోస్ని అక్కడ డంప్ చేయడానికి రాత్రి ఇలాంటి కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి, దీనికి సంబంధించినట్లు కూడా మనం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అట్లా చేసినట్లయితే మీకు నిజంగా సమస్య ఏదైనా ఉంటే వచ్చి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని కలవండి, సంప్రదించండి. అంతేకాని ఇలా ఒక నెగిటివ్ ప్రొపగాండా చేయడానికి దయచేసి ఎటువంటివి చేయొద్దు. అలానే కొంతమంది రైతులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, రేపు ఇలా మాకు సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి. సో ఏదైనా సరే నిజమైన సమస్య ఉంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురండి. మేము ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ఈ సమస్య గురించి సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ఎటువంటి మేజర్ సమస్య కూడా రాలేదు, రానివ్వం కూడా. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అంతేకాని దయచేసి నెగిటివ్ ప్రొపగాండా ఇవ్వద్దు, నెగిటివ్ న్యూస్ పబ్లిష్ చేయండి. థ్యాంక్ యూ సార్. రైతులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్ రేపు వచ్చే రైతులకు? సార్ 500 మంది రైతులు అంటారు, వాళ్ళు రైతుల కదా మనం ఎట్లా ట్రీట్మెంట్ చేస్తుంది అంటే 500 మంది రావచ్చు అని చెప్పాం. పొంగనూరు రోటరీ క్లబ్ ఆవరణలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్, లయన్స్ క్లబ్ ఆఫ్ మదనపల్లె సంయుక్తంగా బిఎంఎస్ క్లబ్ నందు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంకు ముఖ్య అతిథులుగా మదనపల్లె కంటి ఆసుపత్రి వైస్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, మదనపల్లె లయన్స్ జోన్ చైర్మన్ భాస్కరాచారి, డిస్టిక్ హెల్త్ క్యాంప్ చైర్మన్ వరదారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించిందన్నారు. మదనపల్లె కంటి వైద్య నిపుణులు సుమారు 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 37 మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. అనంతరం డయాలసిస్ సెంటర్ నందు రోగులకు అందిస్తున్న వసతులు, చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, సెక్రటరీ రఘుపతి, లయన్స్ సభ్యులు పాల్గొన్నారు. నోబెల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మదనపల్లి సంయుక్తంగా ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ఇక్కడ బిఎంఎస్ క్లబ్ పుంగూరులో ప్రారంభించినాం. దానికి ముఖ్యంగా నా హృదయపూర్వక అభినందనలు ఎందుకు తెలియజేస్తానంటే పుంగూరు వారికి లయన్స్ క్లబ్లు తర్వాత తోడ్పాటు చేసుకునే ఆ 2 క్లబ్బుల ద్వారా ఇంకా ఇతోధికంగా సేవ చేసేందుకు జిల్లాలో మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ క్లబ్బే కాదు, ఏ క్లబ్ నుంచి అయినా మాకు పిలుపు వచ్చి మీరు కంటి పరీక్షలు చేయాలంటే తప్పకుండా ఉచిత కంటి శిబిరాలను ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ డాక్టర్ శివ గారు, డాక్టర్ సరళ గారు, వరదారెడ్డి గారు, మన ప్రెసిడెంట్ గారు దీంతో ఒక వైద్య శిబిరాన్ని ఇక్కడ జరపడం జరిగింది. ఇంకా మీట ప్రతి నెల వాళ్ళు కోరుకున్న ఒక డేట్ తీసుకొని మదనపల్లి లయన్స్ ఐ హాస్పిటల్ లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడ ఒక క్యాంప్ జరిపేదానికి మేము సంసిద్ధమని తెలియజేస్తాం. పొంగనూరు లయన్స్ క్లబ్ మదనపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఐ క్యాంప్ బిఎంఎస్ క్లబ్లో నిర్వహించడం జరిగినది. గత 20 సంవత్సరాలుగా పొంగనూరు లయన్స్ క్లబ్ వాళ్ళు పొంగనూరు పరిసర ప్రాంతంలో ఉండేవారికి కంటికి సంబంధించిన ఏ విధమైన జబ్బులున్నా కూడా దానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఎన్నో రకాలైన సేవ చేస్తున్నారు. అదేవిధంగా పర్మనెంట్ ప్రాజెక్టుగా డయాలసిస్ సెంటర్ను కూడా పెట్టుకొని దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి కోట్లకు సంబంధించిన సేవ చేస్తూ ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈ ప్రతి 15 దినాలకి మంత్లీ ఒకసారి 2వ ఆదివారం రోజు కుప్పం పీవీఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ జరుగుతూ ఉన్నింది. లయన్స్ క్లబ్ మదనపల్లిలో వాళ్ళు ఐ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద. వాళ్ళ సలహా మేరకు ఈ వారం మనం ఇక్కడ పొంగనూరులో కూడా కంటికి సంబంధించిన క్యాంపు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రతి నెల కూడా ఇదే మాదిరి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా కూడా పొంగనూరులో ఈ క్యాంపు నిర్వహిస్తాము. పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఏ విధమైన కంటి జబ్బులు ఉన్నా కూడా వచ్చిందే పరీక్ష చేసుకొని తగిన చికిత్స తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై. కార్మిక హక్కులను పరిరక్షించాలని 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పీఎఫ్ పెన్షన్ 9,000 రూపాయలకు పెంచాలని కోరుతూ దేశమంతా కార్మిక వర్గం సమ్మె చేస్తోంది. అందులో భాగంగా అన్ని యూనివర్సిటీల్లోనూ విస్తృతమైన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ, ఆఫ్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాము తదితరులు కరపత్రం ఆవిష్కరించి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
రేపు జరగబోతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని సిఐటియు విజ్ఞప్తి చేస్తూ ఉంది. రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో వేలాది మంది లక్షలాది మంది కార్మికులంతా కూడా తమ విధులను బహిష్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరగబోతున్నటువంటి జాతీయ సమ్మె, ఈ జాతీయ సమ్మెలో కార్మిక వర్గం మొత్తం 50 మంది పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని సిఐటియుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు, కార్పొరేట్ అధిపతులకు మేలు చేసే విధంగా ఉన్నాయి. ఈరోజు కార్మికులకు అవి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి 29 చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు అనేక రకాలైనటువంటి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు బ్రిటిష్ వాడి కాలం నుంచి నేటి వరకు అనేక దఫాలుగా పోరాటం చేసి అనేక మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చినటువంటి చట్టాలను, ఆ చట్టాలను ఈరోజు తుడప్రాయంగా ఈరోజు మోడీ ప్రభుత్వం రద్దు చేయబోతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు కార్మికులంతా కూడా సమ్మె చేస్తున్నటువంటి విషయం. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ₹1 కూడా వేతనం పెంచినటువంటి పాపాన పోలేదు. కేవలం ఏదో భిక్ష వేసినట్టు ₹2, ₹5, ₹10, ₹50 ఇట్లాంటివి పెంచుతున్నారు తప్పితే ప్రాథమికమైనటువంటి జీతం ఏదైతే ఉందో ఆ జీతాన్ని ఇప్పటి వరకు కూడా పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అదేవిధంగా వర్కర్స్ అందరికి కూడా సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని చెప్పారని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీని ఇప్పటి వరకు కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా పిఎఫ్కి సంబంధించినటువంటి పెన్షన్ స్కీము ₹3,000 ఇస్తా ఉన్నారు. ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. వీళ్ళందరూ కూడా పిఎఫ్ ఎవరికైతే వర్తింపజేస్తుందో అది గత 40 సంవత్సరాల నుంచి దాచుకున్నటువంటి డబ్బును ₹3,000 పెన్షన్ కాదు ₹9,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పినది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటివి ఏవైతే స్కీమ్స్ వర్కర్స్, అదేవిధంగా ఆశాలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, పంచాయతీ కార్మికులు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వీళ్ళంతా కూడా వేతనం లేక ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం అమలు చేయండి అని చెప్పిన సుప్రీంకోర్టు ఇస్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అది ఏమాత్రం కూడా పట్టట్లేదు. కాబట్టి తక్షణమే ఈ డిమాండ్ కోసం రేపు జరుగుతున్నటువంటి జాతీయ సమ్మెను కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర కానీ, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఈ దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ప్రతి పేదవాడి హృదయంలో చెరగని ముద్ర వేశారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా తిరుపతిలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 15 కోట్ల మంది తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, తన జీవితమంతా ప్రజల క్షేమం కోసమనే, అభివృద్ధి కోసమనే పాటుపడినటువంటి వాడు. అక్రమాలకు అన్యాయాలకు ఎలుగెత్తి తిరగబడ్డటువంటి వాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా తన వారిగా భావించి హక్కున చేర్చుకున్నవాడు. 5 సంవత్సరాల 3 నెలల కాలం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పరిపాలించలేనంత గొప్పగా పరిపాలించి ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నవాడు. పేదవాళ్లకు దేవుడిగా మారినవాడు. మామూలు కార్యకర్త నుంచి ఇంతింతై ఒటుడింతయై నభో వీధిపై నంతై అన్నట్టుగా భువన భోంతరాలలు దద్దరిల్లేలా తన నాయకత్వ పటిమను చూపించినటువంటి మన అందరి ప్రియాతి ప్రియతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా వైభవోపేతంగా ఆ మహామనిషిని స్మరించుకుంటూ తిరుపతి పట్టణానికి ఆయనతో ఉన్న అనుబంధాన్ని చాటుకుంటూ తిరుపతిలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గొప్పగా ఆయన జన్మదినాన్ని జరుపుకున్నారు. తిరుపతికి చెందిన పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో 25 రోజుల పాటు అసిస్టెంట్ యోగా టీచర్స్ ట్రైనింగ్ శిక్షణ శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఆ సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పతాంజలి యోగా శిక్షణ శిబిరం హరిద్వార్కు సంబంధించిన స్వామి వృత్తిదాస్ మహారాజ్ మాట్లాడారు.
And Param Pujya Swami Ramdev Ji Maharaj just now came to Andhra Pradesh last week, and our honorable CM Chandrababu Naidu ji, he honored him as the brand ambassador of Andhra Pradesh for spiritual tourism. So we find that soon our programs will be there in our Tirupati also, because Tirupati is the spiritual capital. Param Pujya Swamiji Maharaj, that is Swami Ramdev Ji Maharaj, will be coming to Andhra Pradesh and Tirupati itself for big camp and big promotion. Before that, his disciple, his Param Shishya Swami Paramarth Dev Ji is also coming on 26, 27 and 28th of July. A very big camp, integrated yoga camp has been organized in our Tirupati, and more than 5,000 people will be joining that camp. And for that preparation, I am here from Patanjali Yogbit Haridwar. Not only that, Param Pujya Swamiji Maharaj mission is to make complete world healthy. Today's world, diabetes, more than 20% of people are having diabetes. Many of you may be also having diabetes, but this diabetes can be cured easily by changing the lifestyle. 2-3 asan if you do, like Manduk Asan and Pavan Muktasan for 5 to 10 minutes, and if you drink a simple juice of Kheera, Karela, Tomato. Kheera is cucumber, tomato is tomato, and Karela is bitter gourd. If you drink juice within 7 days, you can see a very nice result in your health. And Patanjali's big mission of taking Ayurveda to a very high level, making it internationally recognized. So Patanjali is doing a lot of research work in medicine also. Ayurvedic medicine are now evidence based, and animal trial, human trial, cell trial, all these have been done. And whatever allopathic medicines are done, same precautions and same trials and same has been done on Ayurvedic medicines. So very good results of Ayurvedic medicines have been seen in Patanjali with evidence based. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొక్కలే మానవ మనుగడకు మూలం. ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. కదలండి, కదిలించండి, రేపటి సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం కండి. కార్మిక హక్కుల కోసం దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి. సిఐటియు నాయకులు. జిల్లా వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.